హలో అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు టాలెంట్ మంత్రి యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏమిటి అంటే, తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మరికొన్ని జిల్లాల యొక్క అర్హుల జాబితాలనైతే మీకోసం గ్యాదర్ చేసి తీసుకొచ్చానండి. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కొన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కొంతమంది నేమ్స్ అనేటువంటి వాటిని గ్యాదర్ చేసి తీసుకొచ్చి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటన్నిటికీ కూడా చాలామంది బాగా రెస్పాన్స్ అయితే అయ్యారండి. సో ఈ వీడియోకి కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్స్ పెట్టి అయితే రెస్పాండ్ అవ్వండి. అదేవిధంగా మీ యొక్క ఏరియాలకు సంబంధించినటువంటి అర్హుల జాబితాల గురించి తెలుసుకోవాలనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అయితే తెలియచేయండి. సో తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. నేను క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంతో పాటుగా ఆన్లైన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, స్టేటస్లో రిమార్క్స్ దగ్గర ఎంపీడీఓ పెండింగ్ అని ఉన్నట్లయితే ఏం చేయాలి, ఏ అధికారి దగ్గరికి వెళ్ళాలి, ఈ విషయాల గురించి కూడా కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తప్పకుండా ఎండ్ వరకు చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టి ఈ వీడియోకి హైప్ అయితే ఇవ్వండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకన్ అయితే ఆన్లో అయితే పెట్టుకునేసేయండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వచ్చేసినట్లయితే, సో మనకు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మరికొన్ని జిల్లాల్లో యొక్క అర్హుల జాబితాలను అయితే గ్యాదర్ చేసి తీసుకొచ్చానండి. సో వాటి గురించి అయితే ఇప్పుడు మనం వన్ బై వన్ అయితే డిస్కస్ చేసుకుందాము. మీకు మొత్తంగా వచ్చేసి ఇక్కడ ఈ యొక్క రంగారెడ్డి డిస్టిక్ ఏదైతే ఉందో, రంగారెడ్డి డిస్టిక్స్లో వచ్చేసి 2 కాన్స్టిట్యున్సీకి సంబంధించి లిస్టులు అనేటువంటివి అయితే తీసుకొచ్చానండి. ఈ లిస్టులో వచ్చేసి అందరి పేర్లు అయితే లేవండి. సో అది కూడా చెప్తున్నాను, కొంతమంది పేర్లు మాత్రమే ఉన్నాయి. మీకు కంప్లీట్ లిస్ట్ కావాలి అనుకుంటే ఎంపీడీఓ ఆఫీస్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. అక్కడ అందరి నేమ్స్ ఉన్నటువంటి లిస్టులు అయితే వాళ్ళ దగ్గర లాగిన్లు అయితే ఉంటాయన్నమాట. బట్ మీకు సపోజ్ చూపించడానికి అయితే తీసుకొచ్చాను, లిస్టులు అనేటువంటివి అయితే వచ్చున్నాయి, పలానా పేర్లు అయితే ఉన్నాయి, ఈ వివరాల గురించి. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి ఈ లిస్టుల గురించి అయితే చూద్దాము. ఓకేనా. సో రంగారెడ్డి డిస్టిక్లో వచ్చేసి శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ, మనకు మున్సిపాలిటీ వచ్చేసి కొండాపూర్ మున్సిపాలిటీ, వార్డు కూడా కొండాపూరే అనమాట. ఇందులో వచ్చేసి నేమ్స్ మనకు ఒక 8 to 9 మెంబర్స్ నేమ్స్ అనేటువంటివి అయితే తీసుకువచ్చానండి. సో మ్యాక్సిమం వీళ్ళందరూ కూడా రెంటెడ్ హౌస్లో ఉన్నటువంటి వాళ్ళు, అంటే అద్దె పే చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు. సో వీళ్ళకైతే ఇల్లు అనేటువంటిది కన్ఫర్మ్గా శాంక్షన్ అయితే అవుతుంది. రెంటెడ్ హౌస్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పటి వరకు ఎటువంటి స్థలం కానీ ఇల్లు కానీ ప్రభుత్వం నుంచి పొందకుండా ఉన్నటువంటి వాళ్ళు, ఓన్ హౌస్ ఓన్ ల్యాండ్ లేనటువంటి వాళ్ళు, ఓకేనా. ఇటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వము ఇందిరమ్మ ఇల్లు అనేటువంటి శాంక్షన్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ నేమ్స్ అనేటువంటివి నేను ఎందుకు ఇక్కడ బ్లర్ చేశాను అంటే, సో మనకు ఈ యొక్క పర్సన్స్ యొక్క పర్సనల్ ఇన్ఫో మొత్తం కూడా చూపించకూడదు కాబట్టి ఇక్కడైతే బ్లర్ చేశానండి. సో మీకు నేమ్స్ కావాలి అనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో నేను ఈ లిస్టులన్నీ కూడా అప్లోడ్ చేస్తున్నాను. మీరు ఒకసారి అక్కడికి వెళ్ళి క్లారిటీగా మీ నేమ్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. ఈ యొక్క లిస్టుకి సంబంధించి అన్ని పేర్లు మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట టెలిగ్రామ్ గ్రూప్లో. ఇక్కడ నేమ్స్ అయితే బ్లర్ చేస్తున్నాను. ఓకే. ఫస్ట్ వచ్చేసి ఈ లిస్ట్ అనమాట. సెకండ్ మనకు ఇంకొక కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా లిస్ట్ అనేటువంటిది తీసుకొచ్చానండి. ఇక్కడ చూడొచ్చు. ఈ లిస్ట్ వచ్చేసి చందానగర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి హఫీజ్పేట్ మున్సిపాలిటీ అండి. వార్డు కూడా మనకు హఫీజ్పేట్. ఈ యొక్క హఫీజ్పేట్ మున్సిపాలిటీకి సంబంధించి కొంతమంది నేమ్స్ అనేటువంటివి అయితే తీసుకొచ్చాను. సో వీళ్ళందరూ కూడా రెంటెడ్ హౌస్లో ఉన్నటువంటి వాళ్ళు, అంటే రెంట్ పే చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం. ఇక్కడ కూడా నేమ్స్ అనేటువంటివి బ్లర్ చేస్తున్నానండి. ఈ లిస్ట్ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి వెళ్ళి అక్కడ కూడా చూడండి, మీ నేమ్స్ మొత్తం కూడా క్లారిటీగా ఉంటాయి. అంటే ఇందులో ఎవరి నేమ్స్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవాలనుకుంటే అక్కడికి వెళ్ళి చూడండి. సో ఇక్కడ నేమ్స్ అయితే బ్లర్ చేస్తున్నాం కాబట్టి ఒకసారి చెక్ చేశాక మీ నేమ్స్ కనుక లేనట్లయితే, మీ యొక్క డీటెయిల్స్ మీ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి లిస్టులు కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టడం అయితే మర్చిపోవద్దు. సో ఇక దీనికి సంబంధించి, అంటే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఆన్లైన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాం ఇప్పుడు. సో ఇది మనకు వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్ మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ఇక్కడ ఇది ఓపెన్ చేశాక అప్లికేషన్ సెర్చ్ అనే ఆప్షన్ అయితే ఇక్కడ ఉంది. అప్లికేషన్ సెర్చ్ క్లిక్ చేయగానే మీకు 4 ఆప్షన్స్ అయితే వస్తాయి. మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు, అప్లికేషన్ ఐడి, ఎఫ్ఎస్సి కార్డ్ నెంబరు. సో మ్యాక్సిమం అందరి దగ్గర ఆధార్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్స్ యాజువల్గా ఉంటాయి కాబట్టి కామన్గా. సో మొబైల్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మొబైల్ నెంబర్ అంటే గుర్తుకు వచ్చిందండి. సో మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చుంటారో అప్లై చేసుకునేటప్పుడు ఆ మొబైల్ నెంబరు యాక్టివ్లో ఉండేటట్టయితే చూసుకోండి. సో ఎందుకంటే మీకు ఇల్లు అనేటువంటి శాంక్షన్ అయినా సరే, ఈ యొక్క మంజూరు పత్రం ఇవ్వాలన్నా సరే వాళ్ళు మీకు కాల్ చేసి ఇంటిమేట్ చేస్తారనమాట. పలానా దగ్గరికి వచ్చి ఇవన్నీ కలెక్ట్ చేసుకోండి అని. మీకు ఇల్లు అనేటువంటి శాంక్షన్ అయ్యిందా లేదా అని మొత్తం కూడా వీళ్ళైతే
మీ మొబైల్ నెంబర్కి అయితే కాల్ చేసి అయితే తెలియజేస్తారనమాట. సో ఒకవేళ మీకు మొబైల్ నెంబర్ పని చేయకపోయినట్లయితే ఆ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీ వరకు అయితే చేరదనమాట. సో మీరు నష్టపోతారు అప్పుడు. సో కాబట్టి మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చున్నారో అదైతే యాక్టివ్‌లో ఉండేటట్లయితే చూసుకోండి. సో ఇక్కడ చూడొచ్చు మొబైల్ నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేశాక ఎంటర్ మొబైల్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకొని సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఓటీపీ అయితే ఒకటి వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసుకుంటే చాలు మీకు అప్లికేషన్ స్టేటస్ అయితే చూపిస్తుందనమాట. బట్ నేను ఇక్కడైతే చూపించలేదు ఎంటర్ చేసి. ఓకేనా, మీరైతే ప్రాసెస్ని అయితే ఫాలో అయ్యి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ మీకు అక్కడ స్టేటస్లో రిమార్క్స్ దగ్గర పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని ఉన్నట్లయితే కంపల్సరీ మీరు ఎంపీడీఓ అధికారి దగ్గరికి అయితే వెళ్ళాలి. ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ వాళ్ళైతే ఇంకా మీ యొక్క అప్లికేషన్ను వెరిఫికేషన్ అనేటువంటిది చేసి ఉండరు అనమాట. అక్కడికి వెళ్ళి ఒకసారి వాళ్ళనైతే అడగండి. ఓకేనా, సో ఈ విధంగా వాళ్ళైతే వెరిఫికేషన్ చేసి మీకు అప్రూవల్ అయితే ఇస్తారు. అది కూడా ఎలిజిబుల్ అయితేనే, ఎలిజిబుల్ కాకపోతే ఇవ్వరు. ఓకేనా, సో ఈ విధంగా అయితే ఉందండి మనకు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన అప్డేట్స్. సో మరొక వైపు చూసుకుంటే మనకు L1 కేటగిరీ వాళ్ళకి ప్రజెంట్ అయితే కొన్ని ఏరియాల్లో ఇల్లు అనేటువంటిది పంపిణీ చేస్తూ ఉన్నారు. L2 కేటగిరీలో వాళ్ళకి వచ్చేసి నెక్స్ట్ మంత్ నుంచి అయితే పంపిణీ అయితే చేస్తారనమాట. అది కూడా చెప్తూ ఉన్నాను. మరొక వైపు G+5 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మనకు ఈ యొక్క కరీంనగర్ ఏరియా ఏదైతే ఉందో కరీంనగర్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి కొన్ని ఏరియాల్లో కూడా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైతే అవుతుంది. సో వీటన్నిటికి సంబంధించి ముందు రోజుల్లో మన ఛానల్ నుంచి అయితే అప్డేట్స్ వస్తూ ఉంటాయండి. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకునేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.